చూడటానికి బాగుంది, చాలా బాగా చేశారు, మంచిగుంది అని కానీ మీరు ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా మోసపోతారు. ఎందుకు అంటున్నానంటే ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు, ఇలాంటి స్టీల్ వర్క్ చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడైతే కాంక్రీట్ వేసిన తర్వాత దీనిపైన లోడ్ పడుతుందో, ఆ లోడ్ పడ్డప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఓవర్లాపింగ్ చేసిన స్టీల్ దగ్గర ఇలా విచ్చుకుపోవటం అనేది జరుగుతుంది. అంటే లోడు అక్కడ ఎక్కువైపోయి ఆ లోడ్ తీసుకున్నప్పుడు అక్కడ ఆ ప్లేస్లో వచ్చేసి కుండ పగిలినట్టుగా పగిలిపోతుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఓవర్లాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఉండాలి. అన్నీ ఒకటే హైట్లో ఓవర్లాపింగ్ ఉండకూడదు. ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇలాగా పుట్టింగ్స్ కానీ, కాలాలు కానీ, స్లాబ్ వేసేటప్పుడు కానీ ప్రతి ఒక్కసారి మీరు మీ యొక్క ఇంజన్